புகைப்பிடித்தல் உடல் நிலத்துக்கு தீமையானது. டேய், நம்ம பழுத்துல ஸ்மோக்கிங் சீன் இல்லடா, ஓவர் பண்ணாதீங்கடா டேய். అనుకుంటున్నట్టు ఇప్పుడు ఇది ముంబైకి వెళ్తుంది, కానీ ఇంగ్లీష్ మనిషి చూసినట్టు న్యూయార్క్లోనూ క్రాసింగ్ చేసినట్టు పడదు. మన చిత్తం కోసం విజయవాడలో ప్రవేశిస్తుంది. షట్, ఇప్పుడే కరెంట్ పోవాలా? షట్. రే హరిన్, రే హరిన్, రే హరిన్, అరే ఈశ్వర్, అరే హరిన్. ఏంట్రా బేబీగా? నా జీపీఎస్ లో ఏదో కొత్తగా చూపిస్తుందిరా. అరే ఈశ్వర్, అరే హరిన్. ఏదో చెప్తున్నాడు కదరా, ఎన్నరా? అరే ఏదో అయిందిరా, అందుకే కరెంట్ పోయింది. ఏమైందిరా? అరే కొత్తగా రేడియో యాక్టివ్ ఫ్రీక్వెన్సీస్ వస్తున్నాయిరా, దగ్గరలో ఏదో జరిగినట్టుంది. అరే ఇక్కడే లాటిట్యూడ్ 20 degrees 32 minutes, లాంగిట్యూడ్ 45 minutes దగ్గర. అరే ఇక్కడే 2 kilometer రేడియస్ లో మన పక్కనే ఎక్కడో ఏదో ఇంపాక్ట్ జరిగిందిరా. నీ జీపీఎస్ తగలయ్యా, గుద్దితే గూగుల్ సెర్చ్ లో కూడా దొరకవు. అంటే మీరే చూడండి. మళ్ళీ మొదలు పెట్టామంటారా? పడుకోరా కాసేపు. అరే ఈశ్వర్గా, ఇప్పుడు జరిగిన ఇంపాక్ట్ వల్ల ఇప్పుడు అప్పుడే కరెంట్ రాదురా. కావాలంటే ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఫోన్ చేసుకో. హలో, ఎలక్ట్రిసిటీ బోర్డా? ఓకే చెప్పానా? సరే పద, ఇంకేం చేస్తాం, వెళ్దాం. నా నిద్ర జడ దొబ్బాడు ఈడు ఈడు. కమ్ ఆన్, లెట్స్ మూవ్ డూడ్. బండాపు 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 బండాపు. ఏంట్రా ఇక్కడ ఆపన్నావు? అరే జీపీఎస్ లొకేషన్ ఇటే చూపిస్తుందిరా, ఇటే వెళ్ళాలనుకుంటా. బండి తిప్పు. బండి ఇటు ఎలా వెళ్తుందిరా? దిగి నడవండి. ఓ షట్, ఛార్జింగ్ అయిపోయిందిరా. ఛార్జింగ్ పెట్టకుండా ఎందుకు తీసుకొచ్చా? ఇప్పుడు ఏ పని సరిగ్గా చేయవు కదరా నువ్వు. ఎటెల్లాలో గుర్తుందా? వెతకండి, ఇక్కడే ఎక్కడ ఉంటది. ఏంట్రా ఈ ప్లేస్ ఏంటి, అడవేంటి, ఎక్కడ తిప్పుతావు ఏంట్రా ఏమి లేకుండా?
ఇక్కడక్కడ ఎదుగుతాం రా. పుట్టల్లో ఏం కనిపిస్తుంది? ఇదంతా చూస్తే భయం ఏంట్లేదా? ఏంట్రా ఎలా ఉంది ఇక్కడంతా? అక్కడేదో గ్లో అవుతుందిరా. ఎక్కడ? అవునరా, ఏంటక్కడ? బాగా చూద్దాం. ఇదే అంటావా? ఏదో డిఫరెంట్ గా ఉందా? అరే దీన్ని నా ల్యాబ్ లో టెస్ట్ చేద్దాం రా. ల్యాబ్ ఎక్కడ ఉందిరా నీకు? ఇందులే నా సీక్రెట్ ల్యాబ్. అది ఇప్పుడు ఎందుకురా? నిద్ర వస్తుందా? రేపు చూసుకుందాం. సరే రేపు టెస్ట్ చేద్దాం. ఏంట్రా ల్యాబ్ అన్నావు, ఇక్కడేం లేదు? ఏంట్రా స్టోర్ రూమ్ తీసుకొచ్చి ఏదో ల్యాబ్ ఉన్నావు, ఇక్కడేం లేదుగా అసలు. ఇప్పుడు చూడండి రా, అది నా వర్చువల్ టేబుల్. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నోర్లు ముయ్యండి. ఇప్పుడు మనం 2 టెస్టులు చేయబోతున్నాం. ఒకటి ఫైర్ టెస్ట్, ఒకటి వాటర్ టెస్ట్. ఎస్ రా. నా ల్యాబ్లో ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ టెస్ట్ ఫైర్ టెస్ట్. కమ్ ఆన్ ఫైర్. రిజల్ట్ చూడు. ఫెయిల్ రా. ఓ షిట్. ఇప్పుడు మనం వాటర్ టెస్ట్ చేద్దాం. కమ్ ఆన్ వాటర్. రిజల్ట్ చూడండి. ఈసారి మళ్ళీ ఫెయిలే. ఓ షిట్. నా ట్రయల్స్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి. ఐ కాంట్ డ్రా ఎనీ కంక్లూజన్. షిట్. ఎక్స్పెరిమెంట్ చేసే విధానం ఇదేనా? నీకు అసలు ఎవరు చెప్పారు ఇలా చేయమని? ఎవడో జఫాగడి చెప్పుంటాడు. ఎస్, నాకు సొల్యూషన్ దొరికింది. మనం నా గురువు గారి దగ్గరికి వెళ్దాం. జఫా దొరికాడు అనమాట. అవును, ఇది చాలా పెద్ద టాప్ సీక్రెట్ కదా. మరి మీ గురువు గారు నమ్మచ్చా ఈ విషయంలో? నమ్మకాని మారు పేరు మా గురువు గారు. బొక్కలే. పదండి నా గురువు గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఆ జఫాగడి దగ్గరికి వెళ్ళాలా? సారీ, గురువు గారి దగ్గరికి. అదిగో గ్లాసెస్. ఇక్కడ ఉన్నాడు రాడు. ఇదిగో గ్లాసెస్. కనిపిస్తుందా? బేబీ ఏమైందిరా? ఏమైంది అసలు?
ఆ ఆస్ట్రాయిడ్ లో ఎవరు రియాక్షన్స్ వచ్చి పేలినట్టుందిరా. ఏం చేయాలరా ఇప్పుడు? పదండ్రా, ఆస్ట్రాయిడ్ తీసుకెళ్లి గురువుకి ఇద్దాం. పదండ్రా, డ్రెస్సులు మార్చుకుని గురుగారి దగ్గరికి వెళ్దాం. లెట్స్ మూవ్ సూట్స్. హలో ప్రొఫెసర్, హౌ ఆర్ యూ? నువ్వెవరు? నేను మీ బేబీని. ఓ బేబీ, నువ్వా? ఇంతకీ వీళ్ళెవరు? వీళ్ళు నా ఫ్రెండ్స్లే. మీకు విషయం చెప్పాలి. కరెక్టే, నా ల్యాప్టాప్ కూడా అదే చూపించింది. వర్క్ మీద బిజీ అయిపోయి దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఎనీవే, వెర్ ఇస్ ద పీస్? అరే, ఆ పీస్ ఇట్ ఇవ్వండిరా. వావ్, దీన్ని చూస్తుంటే మన భూమి మీద వస్తువులా లేదు. ఇది ఏదో గ్రహం మీద నుంచి వచ్చినట్టుంది. ఇది భూమి మీద వచ్చిన తర్వాత ఇట్ హస్ చేంజ్ ఇట్స్ కలర్. ఇంతకీ దీని మీద ఏం టెస్ట్ చేసావు? నాకు తెలిసినవన్నీ చేశాను. ఫైర్ టెస్ట్, వాటర్ టెస్ట్, అయినా నో యూస్ ప్రొఫెసర్. దీనికి ఇది సరిపోవు అనుకుంటా. సోలార్ టెస్ట్ అండ్ న్యూక్లియర్ టెస్ట్ చేసి రిజల్ట్స్ 2 days లో నీకు చెప్తాను. ఓకే, అయితే మేము ఇంక వెళ్తాం. నేను ఇంకా అసైన్మెంట్ రాయాలి. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మా ఫ్రెండ్స్ని అడగండి. ఓకే, లెట్స్ మూవ్ డూడ్స్. ఇప్పటిదాకా మన బేబీ చేసిన టెస్ట్ చూడలేక వచ్చామనుకుంటే మళ్ళీ ఈ స్టార్ట్ చేశాడు. చూద్దాం ఏమవుతుందో ఏంటో. చెప్పండి రా, ఎవరు మాట్లాడండి. ఆ ఫోన్ ఎక్కడ? ఆ ఫోన్ ఎక్కడికి వెళ్ళిందిరా? ఎక్కడ పోయిందా? ఏమైందిరా? ఆ ఫోన్ ఫోనేనా? ఫోనేరా? పైరేట్ రా, నా ఫోన్ రా. దొరికిందా? ఆటోమేటిక్ సాగిపోతున్నా ఫోన్. చేచు పైరురా, అది కాదురా. చూడాలి పైరు, చూడరా బాబు పవర్స్ వచ్చాయనుకుంటారా? ఆ ఆస్ట్రాయిడ్ రావడం వల్ల అనుకుంటా. ఇలా పవర్స్ వచ్చాయని మన హీరోలు రియలైజ్ అయ్యారు. స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ సినిమాలో లాగా మన సినిమాలో కూడా జనాలకి వీళ్ళు ఎవరో తెలియదు. కానీ సమాజం మొత్తం తెగ సేవలు చేస్తున్నారు. తట్టుకోలేకపోతున్నాయి అక్కడ. ఎంతైనా హీరోలు కదా ఫేమస్ అయిపోయారు. వీడికి పిచ్చి బాగా ముదిరిపోయింది. ఆపకుండా టెస్టులు చేసేస్తుంది. చూడండి బొగ్గులా ఎలా నల్లగా అయిపోయాడు. దీన్నే మన ఇంగ్లీష్లో జెనెటిక్ డిఫార్మేషన్ అంటారు. సార్ సార్ సార్, యాక్షన్ హీరోస్ గురించి మీ ఒపీనియన్ సార్. యాక్షన్ హీరోస్, వి లవ్ యాక్షన్ హీరోస్. యాక్షన్ హీరోస్ గురించి మీ ఒపీనియన్ సార్. दिल चाहता है कुछ पता है, जाना तो ये जाना ना क्रिश दांतो సార్. ఇది మరీ బాగుంది సార్. యాక్షన్ హీరోస్ గురించి మీ ఒపీనియన్ సార్. అదే మనకి నిజంగా జనాల్లో పాపులారిటీ పెరిగిపోయిందిరా. అవునరా, మనం నిజంగా సూపర్ హీరోస్ అయిపోయాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలిరా. ఇట్స్ టాప్ సీక్రెట్. ఇంకా మనల్ని ఎవరు ఏం చేయలేరురా. ఇంకెవరు మనకు అడ్డు రాలేరు. అవినాష్, అందులో ఏం లేదేంటి? ఆమె సీక్రెట్ ఏజెంట్, అందుకే ఇందులో ఏముండదు.
ఎవరు సార్ మీరు? ఐఎమ్ ఎన్ ఏజెంట్ ఫ్రమ్ నాసా. నాసా ఈ చుట్టుపక్కల ఒక ఆస్ట్రాయిడ్ పడిందని మా నాసాకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవును, అసలు నాసా అంటే ఏంటి? ఏమంటివి నాసా అంటే తెలియదా? ఎంత మాట. మీరు తెలుగు భలే మాట్లాడుతున్నారు సార్. అఫ్ కోర్స్ నేను ఇన్వెస్టిగేషన్ కూడా అలాగే చేస్తాను. బొక్కలే. ఏ నాన్న, ఏంటి మరి సంగతి? ఈ చుట్టుపక్కల ఆస్ట్రాయిడ్ ఏదో పడిందంట మరి ఇక్కడ ఇప్పుడు మా నాసా నార్మ్స్ ప్రకారం ఈ చుట్టుపక్కల ఆస్ట్రాయిడ్ పడిందని మరి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడేం మళ్ళా అరుస్తావేంటి? ఏంటి? లే నువ్వు ముందు నువ్వు లే. సార్ కూల్, మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ చుట్టుపక్కల అందరినీ ఎంక్వైరీ చేశాను. మీ ముగ్గురిని చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది. యారా ఏం చేస్తున్నా? అసైన్మెంట్ చేస్తున్నా. కనబడుతున్నానా? ఎలా Breaking news for today. It seems that we have got a big bingo at the bank. The stealth robbery has created a massive impact. Making the highlights for today's news. Moving on to the spot, we have a live reporter Prashant. Prashant, can you hear me? How much money has been robbed? Prashant? Sorry sir, this is Tej Road on the line. Oh, Tej Road, whatever. How much money has been robbed? Can you give us the live report? Tej Road? Mr. Tej Road? Friend sir! Hey, live la, sirika maatladu. As boss, actually, once upon a time, they knew a bank. Thieves robbed the bank. This bank, this much height, this much width, straight right, front, back, almost close. Lock, break, blast. అరే ఏం చెప్తున్నావురా? నువ్వు చెప్పింది నాకే అర్థం కాకపోతే వాళ్ళకెలా చెప్పనురా? ప్లీజ్ రా, నీకు దండం పెడతా. నీకు వచ్చిన తెలుగులో చెప్పరా? మామ మ్యాటర్ ఏంటంటే బ్యాంకుకి బొక్క పడింది. ఐ మీన్ బ్యాంకులో దొంగతనం జరిగింది. అంతేనమ్మా? అంతమో రే, మరి దీనికి ఎందుకు బ్యాంక్ దిస్ మచ్ హైట్ దిస్ మచ్ విడ్త్ ఎంత షో చేసావు? అవసరమా? నా పేరేంటి? తేజ్ గౌడ్. అదే తేజ్ గౌడ్ బ్రాకెట్ లో మామ. తెలుసుగా, చెప్పింది రాసుకో, మూసుకో. కానీ మామ ఇప్పటిదాకా అన్యాయం అడ్డుకున్న యాక్షన్ హీరోస్ ఈ బ్యాంకు దోపిడీ ఆపలేకపోయారు. వాళ్ళు ఏమయ్యారు? అసలు ఈ బ్యాంకు దోపిడీ ఎందుకు ఆపలేకపోయారు? వాళ్ళు ఎందుకు రాలేదు? Oh, no. Sir. Yes, sir. I'm on that only, sir. Yes, sir. We'll be completing soon, sir. మీరే అంత చేయాలి. అప్పుడు ఉండదు పొలవమని. ఈడవడరా వాడు వీడు ఎక్కడ లేని సమస్యల్లో ఇరుక్కున్నాం. మాట్లాడేది మీ చావు మాట్లాడుతుందిరా. మనం చావు మాట్లాడుతుందంట. ఒకసారి బాగా చెప్పండి. చెప్పు రాటండి. కామెడీ క్లైమాక్స్ ఉంది. సీరియస్ గా ఉండాలి. ఫుల్ సీరియస్. అయితే ఏంటి మీకు 1 minute టైం ఇస్తున్నా. ఫాస్ట్ గా ఏం చెప్పాలనుకుంటారో చెప్పేసి. నేను ఇంకా 5 ప్రాబ్లమ్స్ చేయాలి. నా అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి. జనంలో మీకు పాపులారిటీ రిలీజ్ అయ్యి
హీరో అయిపోయారా? అంటే అంటే మన బ్యాంక్ లో డబ్బులు కొట్టేసింది. సుడిగా బ్యాంక్ ఇక్కడే ఉందా? నీకోసం వెయిట్ చేస్తుందా? రండిరా. టైం నుంచి చెప్పినా ఓకే, నన్ను చెప్పమన్నా ఓకే. ఏ టైంలో సిద్ధంగా ఉందా? ఎంతమందినే తీసుకురా. ఒక్క చేత ముందని రే హీరో నువ్వా నేనా? పంచి చెప్పాలంటే మేమే చెప్పాలి, నువ్వు కాదు. అరే హరిగా ఎక్కువ చేస్తున్నా చూడు. బస్ స్టాండ్ కదా రైల్వే స్టేషన్ కదా ఆటో పెట్టుకుంటే నా లాటానికి వెళ్తావా? దించుతా దించుతా. నీలో ఉన్న పొగర్ని, ఆ పొగర్ని దించుతా. ఆ పవర్స్ ని దించోడి ప్రపంచంలో ఎక్కడ కొట్టలేదురా. ఏంటో డైలాగ్ రే, ఏంటి నీ భార్య చెప్పదు ఎక్కడ నీకు ఏం కావాలి? రండిరా, చూస్తున్నాం హీరో నేను తెలుసుకోవాలి. ఫైట్ చేస్తున్నాం రండిరా. నీకు ఎలా కావాలి? నేను అంటే వస్తున్నా ఆడు. అదిరా మ్యాటర్. రే పర్వాలేదు రాసుకొచ్చా అలా కాసేపు ఫుట్బాల్ ఆడుతుంది. కోరస్ పాడడం అంత ఈజీ కదరా. కొట్టుకోవడం నాకు కోరస్ పాడడమే కష్టం, కొట్టడం ఈజీ. నువ్వు పరిస్తే అడుగులే, నేను అడుస్తాను. మేము ముగ్గురం ఉన్నాం, నువ్వు ఒక్కడవే. మర్యాదగా ఆశ్రయం నాకు ఇచ్చేసాయి. అవును, మీరు ముగ్గురు, నేను ఒక్కనే. ట్యాలీ అవట్లేదు కదా. ఇప్పుడు చూడు. అరే ట్రాఫిక్ ఇప్పవుసే. మా అమ్మ చెప్పింది ఏదైనా మంచి పని చేసే ముందు స్వీట్ తినాలి. నువ్వు కూడా తీసుకోరా. దీనికోసం మీరు మొత్తం అయిపోయింది. ఇంక నేను వెళ్ళిన అసైన్మెంట్ రాసుకుంటాను. అమ్మో 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గోవల తీరం గలది. ఆ ఫెయిల్యూర్లో
మైండ్ మొత్తం లాస్, అన్నీ మర్చిపోయారు. పాపం పవర్స్ కూడా పోయి మళ్ళీ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఆస్ట్రాయిడ్ సంగతి? पिक्चर अभी बाकी है मेरे दोस्त. ఇలా పవర్ల కోసం కొట్టుకునే వాళ్ళు ఉన్నంతకాలం ఇది చేతులు మారుతూనే ఉంటుంది. చాలు, ఇప్పటికి సినిమాలు ఎంత ఎక్కువ ఉంది. ప్యాకప్.